తెలుగు రాష్ట్రాల్లో వర్షం దంచి కొడుతోంది. తెలంగాణలో అత్యధికంగా మెదక్లో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. మంచిర్యాలలో 9.9, రంగారెడ్డిలో 9 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. నల్గొండ, సూర్యాపేట్, నిర్మల్, వరంగల్, సిద్దిపేట, పెద్దపల్లిలో 8 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో పలు చోట్ల వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోతగా కురిసింది వాన. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. పలు చోట్ల రహదారులపై భారీగా నీరు నిలిచింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్, బేగంపేట్, బోయిన్పల్లి, బంజారాహిల్స్, మెహదీపట్నం, ఆసిఫ్ నగర్, కార్వాన్, మలక్పేట్, సైదాబాద్, చాదర్ఘాట్, మారిడ్పల్లి, షేక్పేట్, మాదాపూర్, గచ్చిబౌలి, అత్తాపూర్, అంబర్పేట్, రాజేంద్రనగర్, నల్లకుంట, నాచారం, తార్నాక, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, ఉప్పల్, రామంతపూర్లో భారీ వర్షం కురిసింది. ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వానలు పడ్డాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్లో అత్యధికంగా బండ్లగూడలో 8.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంబర్పేట్లో 8.5, సైదాబాద్లో 8.3, మలక్పేట్ 8.2 వర్షపాతం రికార్డైంది. సరూర్ నగర్, ఉప్పల్, ఎల్బీ నగర్లో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.